తిరుపతిలో ఏదైతే రాయచోటి ఇన్సిడెంట్ సంబంధించి రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామరెడ్డి పైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు చేసినటువంటి హత్య ప్రయత్నం పైన ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నాయి. ప్రశాంత వాతావరణంగా ఉండేటువంటి రాయచోటిలో హత్య రాజకీయాలను మంత్రి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే రాయచోటి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతిలో ఉన్నటువంటి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అయితే చాలా క్రిటికల్ గా ఉంది. కాళ్లు 2 వేట కొడవలతో నరికివేశారు. ఆ తర్వాత తలకు బలమైనటువంటి గాయాలయ్యాయి. ఒక స్థల వివాదంలో ఏదైతే ఒక కళ్యాణ మండపానికి సంబంధించిన స్థల వివాదంలో ఈ యొక్క వివాదం చోటు చేసుకుంది. హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దాడి చేయడం ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనడానికి యొక్క పరిస్థితులే ఉత్పన్నం అవుతున్నాయి. అమ్మ చెప్పండి, మీ దశరథరామరెడ్డి గారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఎందుకు అసలు వివాదం కారణం ఏంటి? మేము నిన్న ఉదయం నుంచి మా వారు ఇట్లా జరుగుతుందని మాకు తెలిసిన వాళ్ళు, మాకు అనుకూలస్తులు మీ మీద ఇప్పుడు అన్నను చంపాలని ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని చెప్పడం జరిగింది. దాంతో మేము ముందే అలర్ట్ అయి మదనపల్లికి కలెక్టర్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్పీ గారికి చెప్పినాము. ఎస్పీ గారు ఇమీడియట్ గా నువ్వు డీఎస్పీ గారిని కలిసమన్నారు. డీఎస్పీ గారికి ఫోన్ చేస్తే నాకు వాయిల్పాడ్లో బండి పంచర్ అయిపోయింది, మేము సిఐ గారికి ఇమ్మని చెప్పినాడు. సిఐ దగ్గరికి పోతే సిఐ చలపతి గారు ఎంత దారుణం అంటే, ఇంతకు ముందు కూడా 307 అనేది కట్టినారు మా పైన. మాకు స్టేటస్ కో ఉంటే కూడా వాళ్ళ ఫోటోలు చూపిస్తే కూడా సిఐ గారు స్టేటస్ కో ఉంటే కూడా మా మీద 307 కేసు పెట్టినారు. మరి అదే విధంగా సెల్ ఫోన్లు తీసుకొని రాకూడదు స్టేషన్లోకి అనే అధికారం ఎవరిచ్చినారో ఆ చలపతి గారికి? అతను సిఐ తెలుగుదేశం పార్టీ గుడ్డలు వేసుకొని ఉండాడా? మాకు ఖచ్చితంగా తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎంత బిహేవ్ చేస్తాడంటే, ఆయన మాజీ వైస్ చైర్మన్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్, నేను కౌన్సిలర్, వీరభద్రస్వామి టెంపుల్ చైర్మన్, ఇన్ని ఉండి కూడా మేము అసలు మాకు ఫోన్ తేవద్దడానికి అధికారం అతనికి ఎందుకుంది? అది పోతే అన్ని కంప్లైంట్ ఇచ్చి మా వారు మళ్ళా ఈ రోజు డీఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినారు. ఇచ్చి ఇంటికి వచ్చేసినారు. ఇంటికి వచ్చి దిగి వాళ్ళు మాకు సెటస్కో ఉంటే రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ బావమరిది మౌర్యారెడ్డి అక్కడనే కూర్చొని మా కళ్యాణ మండపం ఎదురుగానే కూర్చొని మనుషులందరినీ పెట్టుకుని కాంపౌండ్ కట్టించుకుంటాడు. సరే, రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తాంది, ఎన్ని రోజులు ఏలుకుంటారో ఏలుకొని లేని మేము పోలే. ఈ రోజు మ్యారేజ్ ఉంది మా దాంట్లో, ఉంటే కూడా మేము పోలే. మా డ్రైవర్ లోపలికి పోతా అంటే మా డ్రైవర్ ని ఎత్తుకొని పోయి బండిలో వేసుకొని కొడతా ఉంటారని మా డ్రైవర్ నాకు ఫోన్ చేసినాడు. మా డ్రైవర్ ఫోన్ చేస్తా అంటే మా డ్రైవర్ ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. మా ప్రాణమే గొప్ప కాదు కదా, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళది కూడా ప్రాణమే. వాళ్ళ కోసం పోతే మేము అది ముందు పక్క గోడ కట్టే కాడి నుంచి కూడా పోలే. వెనక పక్క బ్యాక్ సైడ్ నుంచి వస్తే ట్రాన్స్ఫారం కాడ కొడవళ్లు, ర్యాడ్లు, కట్టిలు తీసుకొని ఎంత దారుణంగా కొట్టారంటే, అయినా పరిగెత్తా వచ్చి వాళ్ళు లాడ్జీ రూమ్ లో ఉంటే లాడ్జీ రూమ్ పగలగొట్టి లోపలికి పోయి దారుణంగా కొట్టినారు. ఇదేమి ఆయనకు భయపడి ఈ రోజు ఇంట్లోకి ఉండడమే. మేము ఆ విధంగా చేతులు గాజులు కట్టుకోలే. నువ్వు మంత్రివి గాని, నీకంటే పెద్దోళ్ళు గాని, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది మాకు కూడా. మేము ఏ పరిస్థితిలో భయపడాం. మా ఆయనకి ఏం జరిగిందో నీకు అది జరిగే వరకు నిద్రపోను నేను. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు మంత్రివి కావచ్చు, అంతకంటే గొప్పవాడివి కావచ్చు, నువ్వు నీ ఇంటికి గొప్ప, నీ భార్య ఒక ఊరికి లీడరు, నీ తమ్ముడు ఒక ఊరికి లీడరు, నీ బామర్ది ఒక ఊరికి లీడరు. మీరందరూ దౌర్జన్యంగా రాయచోటి చుట్టుపక్కల ఎన్ని ఆస్తులు కబ్జా చేస్తున్నారయ్యా. మీకోసం భయపడి ఎవరో ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదయ్యా. నీ మనస్తాత్తి వీరభద్రస్వామి టెంపుల్ మనిద్దరం పలుకుదాం రా. నువ్వు దేవుడు, నువ్వు ఎవరి దగ్గర కబ్జాలు తీసుకోలేదని నువ్వు పలుకు. నా రాజకీయ చరిత్రలో మేము ఎవరిదే గాని ₹1 తగలకుండా రాజకీయం చేసినాం మేమని నేను పలుకుతా. మీకు సత్తా ఉంటే నువ్వు గాని, నీ బామర్ది గాని, నువ్వు గాని, నీ భార్య గాని గుడికాడికి వచ్చి పలుకుదాం రండి. ఏమంత దారుణం! మీ నాయనకి ఎలక్షన్ చేసిన ఏజెంట్ నేను, నీ అన్నకి ఎలక్షన్ చేసిన ఏజెంట్ నేను. నువ్వు అయితే పార్టీలు మారినాయ్యా. మా రక్తం కోస్తే కూడా ఒకే పార్టీలో నిలబడినాం మేము. పార్టీల కోసం మారి డబ్బుల కోసం, ఆస్తుల కోసం భయపడేది లేదు. నువ్వేమో ఇప్పుడేందో కొడితే నీకు భయపడి ఉంటామనుకొని ఏ పరిస్థితుల్లో అనుకోవద్దు. ఇది కొన్ని రోజులే, నీకెవరు భయపడే ప్రసక్తేలే. జరిగిన తర్వాత పోలీసులు కనీసం స్పందన లేదంటే ఏ విధంగా చూడాలి? అసలు అంబులెన్సులకు ఫోన్ చేస్తే కూడా అంబులెన్స్ వాళ్ళు కూడా భయపడిపోలా. ఏమో మా ఆయన ఫోన్ ఎత్తలేదని మా ఆడబిడ్డ కొడుకు నేను ఆటోలో బండిలో పోతే ముగ్గురు, మా మేనేజరు, మా డ్రైవరు, ఈయన రూమ్ లో అచేతనంగా పడిపోయి ఉన్నారు. మేము అప్పుడు వచ్చి కారులో తీసుకొని హాస్పిటల్ కి తీసుకొని వచ్చినాం. ఎంత దారుణం అంటే